ఓం శాంతి. యాక్చువల్‌గా మనలో మార్పు తీసుకురావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భగవంతుడు కోరుకుంటారు. సో, మనం కూడా కోరుకుంటాం. మనం మారాలి. మనం మారితే మనకి సుఖం అనుభవం అవుతుంది. సో, మారాలని ఉంది. కానీ ఎలా మారాలి? ఏం చేయాలి? ఏం పురుషార్థం చేయాలి? ఏమేం తప్పులు చేస్తున్నాము? దానిలో మార్పు ఎందుకు రావట్లేదు? ఈ ఆటంతా స్మృతి, విస్మృతుల యొక్క ఆట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే, ఆ స్మృతి ఏంటి? విస్మృతి ఏంటి? మనం స్మృతిని తీసుకొస్తే విస్మృతి ఎలా వెళ్ళిపోతుంది? చాలా చక్కగా ఉషా దీదీ క్లాసులు చేయించారు. సో, జాగ్రత్తగా విందామా? స్వయాన్ని మార్చుకోవడానికి మనమైతే ఈ విశ్వవిద్యాలయానికి వచ్చాము. స్వయాన్ని మార్చుకుంటూ ప్రపంచాన్నే మారుస్తాము. వీ చేంజ్, ద వరల్డ్ చేంజెస్. వెన్ వీ చేంజ్, ద వరల్డ్ చేంజెస్. అందుకని పరివర్తన రోజుల్లో మనందరం కూడా మకర సంక్రాంతి జరుపుకుంటున్నాం. ఎందుకంటే జనవరిలో చెప్పారు అక్కయ్య, కాబట్టి మకర సంక్రాంతి ప్రకృతి ఇది చెప్తుంది. రోజులో మార్పు ప్రారంభమవుతుంది. పగలు ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటే రాత్రి తక్కువ అయిపోతూ ఉంటుంది. మనందరం ప్రకృతిలో పరివర్తనను సంతోషంగా స్వీకరించాం. కానీ స్వయం యొక్క మన లోపల ప్రకృతి, దీనికి ఇంకొక శబ్దం స్వభావం. దీనికి కూడా పరివర్తన చేసుకోవడానికి ఇంతే సంతోషంగా స్వీకరిస్తున్నామా? పరివర్తనను ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. బాబా మనము పిల్లలుగా అవడంతోటే మన జీవన శైలిలో మార్పు వచ్చింది. మన యొక్క ఆలోచన విధానం మారింది. నియమాలు, ధారణలు మనవి మొత్తం మారాయి. అందుకని ఏ విధంగా జీవితంలో పరివర్తన వచ్చిందో మనకు సంతోషం కలిగింది. అలానే ఇతరుల జీవన శైలిలో పరివర్తనను చూసి మన జీవితంలో ప్రేరణ తీసుకున్నాం. ఇదే ఎలాంటి స్థానము అంటే, నన్ను నేను ఎలా మార్చుకోవాలని అనుకుంటున్నానో సకారాత్మక విధానంతో ఆ సకారాత్మక పరివర్తనను నా జీవితంలోకి సహజంగా తీసుకుని రాగలుగుతాను. అందుకని మనము బాబా పిల్లలుగా అయ్యాము. మొదటి రోజుల్లో చాలా సంతోషంగా ఉండేది. మార్పు అనేది ప్రారంభమైనప్పటి నుండి, అంటే వేకువజామునే లేవడం మొదలైంది. ఇంతకుముందు చాలా ఆలస్యంగా లెగిసేది. కానీ ఇప్పుడు ఉదయం లేవడంతో దినచర్య మొదలైపోయింది. చాలా సంతోషం ఉంది. చూడండి, సాత్విక జీవితాన్ని మనదిగా చేసుకోవడంతో చాలా సంతోషం కలిగింది. కానీ ఆ సంతోషానికి ఏమైనా తేడా ఉందా? ఆ సంతోషానికి ఈ సంతోషానికి ఏమైనా తేడా ఉందా? ఈ 3 రోజులు ఇంకా సంతోషం పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా? మధుబనానికి వస్తే పెరిగిపోతుంది. ఇక్కడి నుండి వెళ్తే ఏమవుతుంది? కొంచెం ఊయల ఊగుతున్న స్థితి ఏర్పడుతుంది. నిరంతరం మన సంతోషం పెరుగుతూ ఉండడమే మన యొక్క లక్ష్యము. మన జీవితం లోపల సంతోషం ఎప్పుడు తగ్గవద్దు. ఎక్కువగా ఇది వింటాము. అక్కయ్య మొదట చాలా సంతోషంగా ఉండేది, ఇప్పుడు ఏమైందో తెలియదు అని అంటూ మనము వింటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి సంతోషం పోవడానికి కారణం ఏంటి? బాబా అంటున్నారు కదా, మన సంతోషం పోవడానికి కారణాలు ఎన్నో విధాలుగా మనం చెప్పేస్తూ ఉంటాము. మధుబన్ వచ్చినప్పుడు, అందరినీ కలుస్తూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. కానీ తిరిగి ఇంటికి వెళ్తున్నాము అని అంటే అదే రొటీన్ మొదలవుతుంది. అదే రొటీన్ అవ్వడం వల్ల ఎక్కడో సంతోషాన్ని కోల్పోతున్నాం. మన మొదటి రోజు పరివర్తన ఎందుకు? పరివర్తన ఎలా ఉండాలి అని అంటే ఎగురుతూ ఉండాలి. ఈ అనుభవం ఉండాలి. దీనికి కారణం, బాబాకు పిల్లలుగా అయిన తర్వాత మనందరం బాహ్యపు అలవాట్లను సూపర్ఫిషియల్ చేంజ్ చేసుకున్నాం. కానీ మనము లోపల నుండి కూడా పరివర్తన కోరుకుంటున్నాము. లోపలనగా చాలా లోతైన సంస్కారాల పరివర్తన. ఆ సంస్కారాల పైన మార్పు కోరుకుంటున్నాం. కానీ అది కావడం లేదు. ఎప్పటి వరకైతే గాఢమైన లోతైన సంస్కారాల్లో మార్పు రాకపోవడం వల్ల మధ్య మధ్యలో సంతోషం కలగడం లేదు. ఈ సంస్కారాల్లో మార్పు తీసుకురావడానికి ఏ పద్ధతిని మనదిగా చేసుకోవాలి? సహజంగానే వాటిని మార్చగలమా? లాస్ట్ మురళిలో, అంటే బాబా అవ్యక్త మురళిలో విధిని చెప్పారు.
ఈ లోతైన సంస్కారాల కనెక్షన్ ఎక్కడుంది, ఈ కనెక్షన్ ఎక్కడెక్కడ 2 పదాలతో కనెక్ట్ అయి ఉంటుంది అని అంటే నేను నాది. ఈ నేను నాది అనే 2 పదాల అభిమానానికి గుర్తు. దాని ఆధారంతో లోతైన సంస్కారాలు లోతుగా పాతుకుపోతాయి. అందుకని ఎప్పటి వరకైతే నేను నాది 0 లెవెల్ వరకు అవ్వడం లేదు, అందుకనే బాబా అన్నారు, అన్ని వేళలా ఆత్మాభిమానిగా కండి. ఆ స్థితి యొక్క అభ్యాసం పెరుగుతూ ఉంటే, అనగా ఈరోజు కూడా బాబా మురళీల్లో చెప్పారు, ఎవరిని చూస్తున్నా ఆత్మనే కనబడాలి. మన దృష్టి, వృత్తి, కృతి, స్మృతి, మనస, వాచ, కర్మణ ఎప్పుడైనా ఎవరి సంపర్కంలోనైనా కానీ సంబంధంలో కానీ వస్తే దేహం కనబడకుండా ఆత్మనే కనబడాలి. ఇంత ఎక్కువగా అభ్యాసం ఉండాలి. నేను నాది అనేది 0 లెవెల్లోకి వచ్చేయాలి. అప్పుడే లోతైన పాతుకుపోయిన సంస్కారాలని మార్చుకోవడం సహజమవుతుంది. దీని యొక్క కనెక్షన్ని అందులో నాలో ఉంది. ఇవి మారనంత వరకు సంస్కారాలు మారవు. మనం మన సంస్కారాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం. అవ్యక్త మాసంలో అవ్యక్త ఇషారా ఏంటది? స్వయాన్ని ఈ బంధనాల నుండి ముక్తపరచుకోండి, మళ్ళీ జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసుకోండి. ఎప్పటి వరకైతే ఈ బంధనాల నుండి ముక్తులవ్వమో అప్పటి వరకు పాతుకుపోయిన సంస్కారాలు ఎంత కార్యం చేస్తున్నా తొలగిపోవు. నేను అనేది వచ్చింది అని మళ్ళీ తిరిగి సంస్కారాలు మేల్కొంటాయి. జాగ్రత్త, సంస్కారాలని సమాప్తి చేయలేము, సంస్కారాలను మెర్జ్ చేస్తాం. ఎందుకంటే స్మృతి విస్మృతి యొక్క ఆట. ఎంతగా సంస్కారాలు విస్మృతి అయితే దైవీ సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. ఈ సంస్కారాలు మేల్కొంటే దైవీ సంస్కారాలు జాగృతం కావు. వాటిని మెర్జ్ చేస్తే మళ్ళీ రాబోయే 5000 సంవత్సరాలలో అంటే కలియుగ అంతిమంలో ఇమర్జ్ అవుతాయి. అప్పటి వరకు మెర్జ్ చేయండి, మెర్జ్ చేసేయండి. బాబా కూడా సుందరమైన విషయం అంటారు, నేను కూడా పరంధామం నుండి నేను కిందకు వస్తాను. నిన్న 18 జనవరి మురళిలో బాబా ఏమన్నారు? నాకు పరంధామం ఖాళీ అయిపోతే విశ్రాంతి ఉండదు. సమయం వచ్చినప్పుడు పిల్లల పిలుపు వినడంతో వచ్చేయాలని ఉంటుంది. పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారు. నన్ను పిలుస్తున్నారు, నాకు అక్కడ ఉండాలని అనిపించదు, వెంటనే కిందకు వచ్చేస్తాను. డ్రామా ప్లాన్ లేకపోతే నేను రాను. డ్రామా ప్లాన్ అనుసారంగా సంస్కారాలు జాగృతమయ్యాయి, నేను వచ్చేస్తాను, జ్ఞానం వినిపిస్తాను. మెర్జ్ ఇమర్జ్ యొక్క ఆట ఇది. నేను నాది అనేది మెర్జ్ చేసేసి 0 లెవెల్ చేసేయాలి. దానికంటే ఇంకొంచెం కిందకి వెళ్ళిపోతే, అందుకని ఈ శాస్త్రాల్లో పాతాళంలోకి వెళ్ళిపోయారు అని అంటే నేను నాది అనే అభిమానం పాతాళంలోకి వెళ్ళిపోతే తర్వాత కల్పం కోసం అంటే అప్పుడే సంస్కారాలు సమాప్తం అవుతాయి. లేదంటే లేదు, అప్పటి వరకు దైవీ సంస్కారాలు జాగృతం అవ్వవు. మనం అనుకుంటాం కదా దైవీ సంస్కారాలు జాగృతం కావాలి అనేసి. మనకు నేను నాది దానిని సమాప్తి చేసుకునే పద్ధతిని బాబా తెలియచేశారు. ఏ పద్ధతి చెప్పారు? ప్రతి కార్యం చేస్తూ కూడా చెయ్యివాడు చేయిస్తున్నాడు, చెయ్యివాడైన బాబా నా ద్వారా చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను అని ఇంతగా ఇమర్జ్ కావాలి. బాబా గత 2 అవ్యక్త మురళిల్లో ఏం చెప్పారు? నేను అనేది వచ్చినప్పుడు నేను ఆత్మను, నాది అనేది వచ్చినప్పుడు మేరా బాబా, నా బాబా, ఈ 2 పదాలు కలిపి ఇమర్జ్ అవుతాయో నేను నాదిని సమాప్తి చేయాలి అని బాబా మురళిలో చెప్పారు. పరివర్తన యొక్క ప్రక్రియ వస్తుంది, లేదంటే రాదు. అయితే ఇక్కడ ఒకటి బాబా ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. దీనికి నేను ఎగ్జాంపుల్ రూపంలో మీకు తెలియచేస్తాను. ఒకసారి ఒక అన్నయ్యకి ఈ అక్కయ్య దగ్గరికి వెళ్ళి ఈ సందేశం చెప్పండి అని చెప్పారనమాట. సరే అని అనుకున్నాడు. ఒకవేళ మనం మర్చిపోయాం అంటే ఆ అన్నయ్య కూడా అలా మర్చిపోయాడు అనుకోండి. ఆ వ్యక్తిని చూడగానే గుర్తుకొచ్చింది, అయ్యో సందేశం ఇవ్వాలి అని అన్నారు కదా, మర్చిపోయాను. కానీ మర్చిపోయిన దాన్ని ఎలా దాచిపెట్టాలి? ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి మెసేజ్ ఇచ్చారా అని అడిగితే ఈలోపు ఏం చేయాలి మరి? ఎందుకు చెప్పలేదు అని అనడానికి 10 కారణాలను వెతుక్కుంటాం.
ఈ ప్రిపేర్ అయి ఉంటాం మైండ్తో అనమాట. ఇది చెప్పాలి అది చెప్పాలి అని చెప్పి 10 కారణాలని ఎంత తొందరగా ఇమర్జ్ అయిపోతాయో చూడండి. ఆ వ్యక్తి నన్ను అడగని లేదు, అసలు అడగనే లేదు, కానీ చెప్పేస్తాం. అందులో ఒక కారణం కూడా సరికాదు. అన్నిటికంటే వండర్ఫుల్ విషయం ఏంటంటే కారణాలు చెప్పడం పిల్లలకి చాలా బాగా వస్తుంది అని బాబా అంటారు. అంటే సాకులు చెప్పడం బాగా అలవాటైపోయింది, నివారణ చేయడం మాత్రం రాదు. నివారణ చేయడం రాని వారు కారణాలు చెప్తే ఏమవుతుంది? కారణాలు చెప్తే ఏమవుతుంది? 10 కారణాలు చెప్పాం, కానీ మొత్తం కారణాలు కరెక్ట్ కాదు, సత్యము కాదు. అయితే ఇవాళ మనము ఆ వ్యక్తికి వెళ్ళి చెప్తున్నాం. థర్డ్ పర్సన్ అక్కడ ఉన్నాడు, అంటే 3వ వ్యక్తి ఇవన్నీ వింటున్నాడు. ఈ వ్యక్తికి అర్థమైపోతుంది, కానీ విన్న వ్యక్తి పర్వాలేదులే, ఏం కాదు, పర్వాలేదు నేను చూసుకుంటాను అని అంటున్నాడు. కానీ 3వ వ్యక్తి ఏమడుగుతాడంటే, ఈ వ్యక్తి వెళ్ళిపోగానే, అవును నువ్వెందుకు ఇన్ని అబద్ధాలు చెప్పావు, ఒకటి కూడా నాకు కరెక్ట్ అనిపించట్లేదు, ఏం మర్చిపోయినని చెప్పచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అబద్ధాలు చెప్పావు అని అంటే, ఏముందిలే ఆ వ్యక్తికి ఏమైనా నేను అబద్ధం చెప్తే ప్రభావం పడిందా, ఆ వ్యక్తికి ఏం నష్టం కలగలేదు కదా, ఏం తేడా లేదు కదా అని అంటే, అరే కాదు, తనకి నష్టం కలగలేదు కానీ నీకు నష్టం అయితే కలిగింది కదా. 1కి 100 రెట్లు ప్రాప్తి ఈ సంగమ యుగంలో, అలానే 1కి 100 రెట్లు నష్టం కూడా ఉంటుంది, శిక్ష కూడా ఉంటుంది, మర్చిపోయావా అని అంటాడనమాట. అంటే 1 = 100 కదా, అంటే 10 కారణాలు చెప్పాం కదా, 10 × 100 ఎంత? 1000 రెట్లు భారం ఏర్పడింది. ఒకేసారి 1000 రెట్లు భారం తల మీద పడితే మోయగలుగుతారా? చాలా ఒకేసారి మోసేయాలంటే ఎంతో కష్టం అనిపిస్తుంది కదా. అప్పుడు మీకు సంతోషం అనిపిస్తుందా? సంతోషం ఉంటుందా? ఉండదా? సంతోషం అసలు అయితే ఉండదే కదా. ఒకవేళ 1000 రెట్లు అయితే ఇది నా సంస్కారంగా మారిపోతే రోజు రోజుకి అది చేస్తూ చెప్పడం, బాగా అబద్ధాలు ఆడడం, ప్రతిదానికి సాకులు చెప్పడం, అంటే కారణాలు చెప్పేయటం, ఇవన్నీ చేస్తుంటే అది సంస్కారంగా మారిపోయిందంటే అమ్మో ఇంకెన్ని రెట్లు పాపం రోజు మోస్తామో ఒకసారి ఆలోచించండి. అంటే మనము అబద్ధం చెప్పినా కూడా ఎంత పెద్ద శిక్ష ఉంటుందో ఆలోచించండి. రోజు మొత్తంలో ఎంత భారమును మోసుకుని వెళ్తున్నాము. మళ్ళీ బాబా రూమ్లోకి వెళ్తాము, బాబా ఏమంటారు, బాబా వెళ్ళి ఇలా చెప్తామన్నమాట, బాబా నా భారాన్ని దించు, నీకు ఇచ్చేస్తున్నాను అని. బాబా ఏమంటారు, సరే పొరపాటున జరిగిన తప్పునైతే నేను స్వీకరిస్తాను, కానీ తెలిసి కూడా చేస్తే ఏమనమంటారు, సంస్కారాలను మార్చుకోలేరా? ప్రతిరోజు ఈ కారణాలు చెప్పడం మొదలు పెడితే ఏమవుతుంది? రోజు బాబాకు భారంనిస్తే తీసుకుంటాడా? అందుకని పరివర్తన, ఎప్పుడు మనం పరివర్తన తెచ్చుకుంటామో బాబా పదే ఏమంటారు, కారణాన్ని నివారణలోకి ఆలోచించండి. మరి ఇలా కూడా అనుకోవచ్చు కదా, సరే 10 కారణాలు వెతుక్కున్నాం మనం మర్చిపోయినందుకు, ఆ సమయంలో మళ్ళీ ఏకాంతంగా అన్ని పనులు పక్కన పెట్టేసేయండి, 10 నివారణలను ఆలోచించండి. అరే నా ద్వారా పొరపాటు జరిగిందని అన్ని పనులు పక్కన పెట్టి 10 నివారణలు ఆలోచించండి. ఇప్పుడే ఒకవేళ అరే అక్కయ్యకి ఫోన్ చేసి చెప్పచ్చు, లేకపోతే ఆ అక్కయ్య ఫోన్ ఎత్తకపోతే వేరే అక్కయ్యకి, చిన్న అక్కయ్యకి మెసేజ్ చేయొచ్చు, లేకపోతే వేరే ఏదైనా వెతకండి. 10 వెతికినప్పుడు కారణాలని 10 నివారణలు కూడా తీయొచ్చు కదా. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఈ అభ్యాసం తయారైంది. కారణాలు ఆలోచించడానికి చిన్నప్పటి నుండే జ్ఞాన మార్గంలోకి వచ్చినప్పటికీ కూడా మనం లెక్కను మర్చిపోతాం. ఏమని లెక్క? 1కి 100 రెట్లు మర్చిపోయి 1కి 1 అనుకుంటున్నామేమో, కానీ 10 కారణాలను వెతుకుతున్నాం. ఆ సంస్కారాలు మారకపోతే దైవీ సంస్కారాలు ఎలా ఎమర్జ్ అవుతాయి? అసత్యమైన కారణాలని మనం చెప్పాము, అసత్యం వృద్ధి జరుగుతుంది. వాటిని మనం పరివర్తన చేయకపోతే దైవీ సంస్కారాలు, సత్యత అంటే ఆ సంస్కారాలు అనేవి ఎమర్జ్ ఎలా అవుతాయి? దైవీ సంస్కారాల్లో మొట్టమొదటి ఏంటో తెలుసా? సత్యత. దైవీ సంస్కారాల్లో మొట్టమొదటిది సత్యత. సతోప్రధానతకి ఆధారం సత్యత. ఆ సత్యతనే మీ దగ్గరికి రాకపోతే సతోప్రధానత రానే రాదు. సతోప్రధానత లేని కారణంగా పరివర్తన అనుభవం కావడం లేదు. సంతోషం ఏదైతే పెరగాలో అది పెరగడం లేదు. రోజు రోజుకి భారం కారణంగా సంతోషం అణిగి సమాప్తం అయిపోతుంది. అందుకనే అడిగాను, సంతోషం రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా? జనరల్గా అయితే తగ్గిపోతుంది. అందుకని బాబా అంటారు 10 నివారణలను ఆలోచించండి,
ఆ వ్యక్తి ఎదుట 10 నివారణలు పెడితే నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, నిజమనే చెప్తున్నాను, నిజం చెప్పాలంటే నేను మర్చిపోయాను అని అంటాడు. అప్పుడు ఏం కాదు వదిలేసే, నేను వెళ్ళి చెప్తానని ఆ వ్యక్తి అంటాడు. వారి సమయం సఫలమైంది, మన సమయం కాపాడబడింది. సెంటర్కి అతడు వెళ్ళడం వల్ల అక్కడ వైబ్రేషన్స్ కూడా ప్రాప్తించుకున్నాడు. బాబా ఇల్లు శక్తిశాలి వైబ్రేషన్స్ని పొందాడు. ఇరువురికి ప్రాప్తించింది. నా పైన ఎలాంటి భారము ఉండదు. వారికి కూడా బాబా ఇంటికి వెళ్ళి అక్కడ వైబ్రేషన్స్ ప్రాప్తించుకునే అవకాశం లభించింది. భారం పెంచుకునేందుకు బదులు దానిని ఎలా సమాప్తి చేసుకోవాలో దానికి నివారణ వెతకండి. ఈ పరివర్తన ప్రక్రియని తీవ్రంగా చేయాలి. ఈ పరివర్తన యొక్క ప్రక్రియ మన లోపల రావాలి. సమయం అనుసారంగా పిల్లలు స్వయాన్ని, సమయాన్ని రెండింటిని చూడండి. సమయం యొక్క వేగం పెరిగిపోతుంది. మనకు తెలుసు సమయం యొక్క స్పీడ్తో పాటు పురుషార్థం యొక్క స్పీడ్ కూడా ఇంతే వేగంగా అవుతుందా? ఎక్కడి గొంగలి అక్కడే ఉందా? ఇది తప్పనిసరి పరివర్తన కావడానికి. అన్నిటికంటే గొప్ప తాళం చెవి మనకు బాబా ఇచ్చారు. అది ఏంటి? దృఢత. దృఢత అనే తాళం చెవిని పెట్టండి. దృఢ సంకల్పం చేయండి. అది మీకు సఫలతను తీసుకుని వస్తుంది. దృఢత సఫలతకు తాళం చెవి. పరివర్తన కావడం చాలా అవసరం అని బాబా చెప్పారు. ఎప్పటి వరకు అయితే మధుబన్లో ఉంటారో బాబా రూమ్లోకి వెళ్ళి దృఢ సంకల్పం చేస్తారు. దానివల్ల చాలా సంతోషపడతారు. ఎందుకంటే నాలో తప్పకుండా పరివర్తన వస్తుంది అని. కానీ కోపం కావచ్చు, ఏదైనా కూడా బాబాకు దానం ఇచ్చాను, వదిలేశాను అని సంతోషం కలుగుతుంది కదా. ఇక్కడి నుండి స్టేషన్కి వెళ్ళారు అనుకోండి, మీ సీట్లో ఎవరైనా కూర్చున్నారు, వాళ్ళు లేవకపోతే బాగా జిద్దు చేస్తున్నారు. అప్పుడేమవుతుంది? కోపం ఏదైతే దానం ఇచ్చారో దాన్ని తిరిగి తీసుకుంటారా లేదా? ఏమవుతుంది? ఆ దృఢ సంకల్పం ఆ సమయంలో చల్లబడిపోతుంది. బాబా అంటారు సోడా వాటర్ అయిపోతుంది, మర్చిపోతాము. బాబా ఇంట్లో, బాబా రూమ్లో అమృత వేళ వరదాని రోజున ఈ దృఢ సంకల్పం చేశాను కానీ మర్చిపోతారు. జ్ఞానం ఉండదు. మళ్ళీ గుర్తుకొస్తుంది, అరే నాకు కోపం వచ్చిందే, నేనైతే బాబాకు చెప్పాను. తర్వాత రోజు అమృత వేళ బాబా దగ్గర కూర్చుని, బాబా నేను నిన్న కోపడ్డాను అని నీకు నేను ప్రతిజ్ఞ చేశాను కానీ కోపం వచ్చింది. బాబా సారీ, నేను నిన్న కోపడ్డాను, ఈరోజు నేను అలా చెయ్యను. అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ యథావిధి విస్మృతి కలుగుతుంది, మళ్ళీ కోపం వస్తుంది. భావార్థం ఏంటంటే దృఢత పక్కాగా ఎందుకు ఉండడం లేదు. సంస్కారాలను ఎప్పుడైతే రీప్లేస్ చేస్తారో అప్పుడే ఈ దృఢత పక్కాగా ఉంటుంది. ఖాళీ స్థానం ఉంటే తిరిగి వస్తాయి, సహజంగానే వస్తాయి. అందుకని ఖాళీ స్థానం నింపడం తప్పనిసరి. ఏదో ఒక సద్గుణాలతో నింపాలి, అది అవసరం. ఆ సంస్కారాల్ని పవర్ఫుల్గా చేసుకోవాలి. అప్పుడు బలహీన సంస్కారాలు సహజంగా వదిలివేస్తారు. మూడో విషయం బాబా అవ్యక్తవాణిల్లో నుంచి గుర్తుకొచ్చింది. అందులో బాబా అన్నారు 3 విషయాలు వదలాలి. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 3 విషయాలు ఏంటి వదలాలి? 3 విషయాలు ఏంటి గుర్తుపెట్టుకోవాలి? పరచింతన, పరదర్శన, పరమతం నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. దానికి బదులు 3 విషయాలు ధారణ చేయాలి. స్వాచింతన, దాంతోపాటు శుభచింతన ఉంటుంది. స్వాచింతనతో పాటు ఇతరుల కోసం శుభచింతన. రెండవది స్వదర్శనం. ఈరోజు బాబా అన్నారు పిల్లలకి కథ వినిపిస్తాను అని. స్వదర్శనంగా అవ్వటానికి పిల్లలకు ఎన్నో రకాల ప్రేరణలు పిల్లలకి ఇస్తున్నారు. రోజు మొత్తంలో ఎన్నోసార్లు స్వదర్శన చక్రాన్ని తిప్పారు అని బాబా అడిగారు. ఎన్నిసార్లు తిప్పారు అని అడిగారు. 8 సార్లు. 8 సార్లు స్వదర్శన చక్రాన్ని తిప్పితే ఏమవుతుంది? శాస్త్రాల్లో శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రాన్ని ఉపయోగించడంతో నరకాసురుడి యొక్క తల కట్ అయింది. అసురులు అనగా మన యొక్క బలహీనతలు కట్ అయిపోతుంది. ఇదే శాస్త్రం. శ్రీమతం యొక్క ప్రభావంలో మనం ఉండాలి.
అప్పుడు పరమతము మన్మతం యొక్క ప్రభావాల నుండి ముక్తులవుతాం. మన లోపల శ్రీమతం యొక్క ప్రభావం ఎంత లోతుగా పడితే అంత పరివర్తన వస్తుంది. ఒకవేళ మీరు చాలా పరివర్తన అయినట్లు అయితే మీకోసం బాబా 108 మాలల్లో ఇంకొన్ని వరుసల్ని యాడ్ చేసి మీకోసం తయారు చేస్తారు. చాలామంది పిల్లలు ఏమనుకుంటారనంటే భగవంతుడు మనని సంతోషపెట్టడానికి చెప్తున్నారు అని. కానే కాదు, భగవంతుడు ఎప్పుడు సంతోషపెట్టడానికి వాడడు. భగవంతుడు ఏమి మాట్లాడినా ఆ మాటల్లో సత్యత ఇమిడి ఉంది. ఎందుకంటే భగవంతుడు ఉన్నదే సత్యం, శివం, సుందరం. గాడ్ ఈజ్ ట్రూత్. మనమైతే ఎవరినైనా సంతోషపెట్టడానికి అసత్యం చెప్తాం, కానీ భగవంతుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు. భగవంతుడు ఏం మాట్లాడినా అందులో 100% రైటే ఉంది. ప్రతి మహావాక్యం ఎంతో అమూల్యమైనది. ప్రతి మహావాక్యం లోపల అంత సత్యత ఉంది. అందులో అసత్యం ఉండనే లేదు. అయినా మనల్ని సంతోషపెట్టడానికి అబద్ధం చెప్తే ఏం లభిస్తుంది? మనుషులు ఇతరుల్ని సంతోషపెట్టడానికి అబద్ధం కూడా చెప్తారు. స్థూలంగా ఏదో ప్రాప్తిస్తుంది, అందుకని ఇలా చెప్తారు. భగవంతుడికి ఏం ప్రాప్తిస్తుంది? అందుకనే బాబా అంటారు, నేను ఎలా ఉన్నానో, ఏ విధంగా ఉన్నానో చాలా తక్కువ మందికి అర్థం చేసుకుంటారు, గుర్తిస్తారు. అర్థం చేసుకోలేరు. భగవంతుడు చెప్పిన విషయంలో ఎంత సత్యం ఉందో ఆ మహావాక్యం ఏ పిల్లలైతే ధారణ చేస్తారో వారిలో అంత శక్తి అనుభవం అవుతుంది. ఆ ఆధారంతో పైకి వెళ్ళిపోతారు. అందుకే శ్రీమతం అని అన్నారు. శ్రీమతంలో ఎంతో శక్తి ఉంది అని అంటే ఒక్కొక్కరిని శ్రేష్టంగా చేయొచ్చు. కోట్లాది మంది శ్రీమతాన్ని అనుసరిస్తే ఆ కోట్లాది మందిని శ్రేష్టంగా చేసే శక్తి శ్రీమతంలో ఉంది. ప్రపంచంలో ఎంతోమంది శ్రీ అనే టైటిల్ పెట్టుకుంటారు, కానీ ఒక్కరిని కూడా శ్రేష్టంగా చేసే శక్తి వాళ్ళల్లో లేదు. ఇక్కడ వేలాది లక్షలాది మందిని శ్రేష్టంగా చేసే శక్తి ఈ శ్రీమతంలో ఉంది. ప్రత్యక్ష ప్రమాణంగా అదే శ్రీమతం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ఇప్పుడు మనం చూస్తున్నాం. బాబాకి 108 మాలల్లో వరుసల్ని పెంచే శక్తి ఉంది. సరదాగా అనడం లేదు. శ్రీమతం యొక్క విలువని అర్థం చేసుకోండి. భగవంతుడు చెప్పాడనంటే అది సత్యం. నా జీవితంలో బాబా చెప్పిన ఒక్కొక్క మహావాక్యం యొక్క అనుభవం చాలాసార్లు చేసుకున్నాను. బాబా ఎలా చెప్పారో, ఏ విధంగా చెప్పారో ఆ రూపంలో ఉచ్చారణ మనం చేస్తాము. మన ఎదుట వాళ్ళ భాగ్యంను మార్చడం కోసం అంత శక్తి వస్తుంది. ఇతరుల భాగ్యాన్ని మార్చడానికి శక్తిని పెడితే మన యొక్క భాగ్యంను ఎంతగా మార్చగలుగుతాం. వాళ్ళనే ఇంత మారుస్తున్నాం ఈ శ్రీమతంతో, మరి మనం ఎంతగా మారగలుగుతాం? చాలా మార్చుకోగలుగుతాం. శ్రీమతాన్ని ఎలా ఉందో, ఏ విధంగా ఉందో ఆ రకంగానే ధారణ చేసినట్లయితే. అందుకని పరివర్తన కోసం బాబా అన్నారు, ఈ 3 విషయాలని వదిలేసి ఆ స్థానంలో ఈ 3 విషయాలను యాడ్ చేయండి. ఈ 3 విషయాలు తిరిగి రావు. స్వచింతన, దాంతోపాటు శుభచింతన, స్వదర్శనం యొక్క చక్రం తిప్పడం మొదట పెట్టండి. శ్రేష్ఠ మతం యొక్క ప్రభావం మన యొక్క బుద్ధిలో ముద్రపడితే ఏ మనుషుల యొక్క మన్మతము, పరమతము అనేది మన మీద ప్రభావం పడదు. శ్రీమతంలో అంత శక్తి ఉంది. దాన్ని అర్థం చేసుకుంటూ రీప్లేస్ చేయడం తప్పనిసరి. పరివర్తన అవడం కోసం ఈ 3 విషయాలకు వీడుకోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో బ్రాహ్మణ పరివారంలో ఏమైంది? ఏదైనా సమాచారం వస్తే వెంటనే వాట్సాప్ ద్వారా వైరల్ చేసేస్తారు. రెండవది, వైరల్ అయినప్పటికీ వింటూ చూస్తూ ఉంటే ఏమవుతుంది? ఒకరినొకరు అడగడం మొదలు పెడతారు. నిజంగా అలా అయ్యిందా ఏంటి? ఇలా జరిగిందా ఏంటి? ఇలా జరగాలి కదా. అలా పరచింతన వెంటనే వచ్చేస్తుంది. ఈ పనికిరాని విషయాల్ని పట్టుకుంటే, పరచింతన విషయాలు పట్టుకుంటే అందులో మన ఉన్నతి ఏమైనా అవుతుందా? దానివల్ల ఏం ప్రాప్తిస్తుంది? రోజుల మాయ అంతిమ ప్రభావం వస్తుంది. అందుకని మాయ వెళ్ళిపోతుంది కదా, ఎవరో ఒకరిని కిందకి పడేసి వెళ్తుందంట. మనం ఎక్కువగా వ్యర్థమైన విషయాల్లోకి వెళ్తే మనం ఏదైతే దృఢ సంకల్పం చేశామో దాని శక్తి పవర్ఫుల్గా అవుతుందా?
దాని శక్తి ఇంకా ఇంకా తగ్గిపోతుంది కదా. అందుకని బాబా అంటారు, చివరి సమయం మాయది, ఎంత వీలైతే అంత మందిని పడేస్తుంది, ట్రై చేస్తుందంట. మనము ఎక్కాలా పడిపోవాలా? మనము మాయ యొక్క చిక్కుల్లోకి అయితే రావద్దు. అందుకని వ్యర్థ సమాచారం నుండి తనను తాను ముక్తిపరచుకోవాలి. చాలా జాగ్రత్త బ్రాహ్మణ జీవితంలో ఇది. జీవన్ముక్తిని అనుభవం చేసుకునేందుకు వ్యర్థ సమాచారం నుండి స్వయాన్ని ముక్తిపరచుకోవాలి. బ్రాహ్మణుల ప్రపంచంలో చాలా ఇంట్రెస్టింగ్ మిర్చి మసాలా లాంటి విషయం ఏంటంటే, బుద్ధికి చాలా రుచికరమైన విషయం ఏంటి అంటే వ్యర్థం, పరచింతన. అందులో ఎంత సత్యము అసత్యం ఉందో అని పరిశీలన శక్తి లేకపోతే ఏమవుతుంది? పడిపోతామా ఎక్కుతామా? పడిపోతే సంతోషం పెరుగుతుందా? తగ్గిపోతుంది. బ్రాహ్మణుల జీవితం ఎంతో అమూల్యమైనది. పురుషార్థం చేస్తూ ఇంత పైకి ఎక్కారు. ఇలాంటి చాలా మిర్చి మసాలా విషయం రాగానే ఒక్కసారిగా కింద పడిపోతారు. మరి లాభమా నష్టమా చెప్పండి? ఇలా చేస్తే పరివర్తనలో లోపం కలుగుతుంది. మళ్ళీ తిరిగి యథాస్థానంలోకి చేరుకోవడానికి ఎంతో మేకప్ చేయాల్సి ఉంటుంది. ఇది అయితే కొంచెం ఆలోచించండి. బ్రాహ్మణ ప్రపంచంలో మాయది చివరి ప్రయత్నం. ఇప్పుడు చాలా అయ్యేదే ఉంది. శుభచింతన పెట్టుకోవాలి, దానినే వ్యాపించాలి. మన సంఘటనను దృఢంగా ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు దృఢంగా ఉంచుకోండి. ఈ విషయాలకు వెళ్ళడం వల్ల, ధ్యాస మళ్ళడం వల్ల దుర్ఘటన జరిగింది అని అంటారు కదా. ధ్యాస మళ్ళిందంటే దుర్ఘటన జరుగుతుంది. అందుకని ధ్యాసను భ్రమింప చేయవద్దు, మనసును ఏకాగ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి మనము స్మృతి విస్మృతి ఆటను గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఏం గుర్తుంచుకోవాలి ఆ ప్లేస్లో రీప్లేస్ చేసేసి సహజంగా దాటివేసేయండి. ఓం శాంతి.